అందరికీ జై భీమ్. ఈ నెల 15వ తారీఖున బహన్ కుమారి మాయావతి గారి భావి భారత ప్రధాని 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జన కళ్యాణ్ దివాస్ జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణలో షాద్నగర్లో ఈ కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి దేవరకద్ర నుంచి ఈరోజు వాల్ పోస్టర్ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే మిత్రులారా, చాలా చిన్న విషయం ఏంటంటే, ఏదైతే ఆధిపత్య కులాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత బహుజన సమాజం పైన అతిపెద్ద దాడులు జరుగుతున్నాయి. రీసెంట్ గా కోదాడలో కస్టోడియల్ డెత్ జరిగింది. కర్ల రాజేష్ ని ప్రభుత్వమే హత్య చేసింది. అట్లనే ఇక్కడ షాద్నగర్ వేదికగా ఒక అమ్మాయి, షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన ఒక అమ్మాయిని రేప్ చేసిర్రు. అదేవిధంగా కులాంతర వివాహం చేసుకున్నందుకు ఒక తమ్ముడిని సజీవ దహనం చేసిర్రు. ఇది అంతా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న దుర్మార్గం. దీనికి కౌంటర్ గా రాష్ట్ర వ్యాప్తంగా జన కళ్యాణ్ దివాస్ సందర్భంగా షెడ్యూల్ క్యాస్ట్ మీద, షెడ్యూల్ ట్రైబ్ మీద, బహుజనుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ అతిపెద్ద ఆత్మగౌరవ సభ జరుగుతుంది. దాన్ని మనందరం విజయవంతం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొక విషయం కూడా చెప్తున్నా, రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఒక నూతన ఒరవడితో ప్రయాణం సాగుతుంది. ఇక అధికారం వైపు అడుగులేస్తుంది. కాబట్టి శేఖరన్న నాయకత్వంలో జరుగుతున్న ఈ అతిపెద్ద బహిరంగ సభకి, అతిపెద్ద ఆత్మగౌరవ సభకి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్న చెప్పినట్టు 2 రోజులు మీ కుటుంబానికి ఇవ్వండి. 2 రోజులు పండుగ రోజులు మీ కుటుంబానికి ఇచ్చి, ఒకరోజు ఏదైతే మన మీద దాడి జరుగుతుందో ఆ దాడికి వ్యతిరేకంగా 15వ తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి ఒక్కరోజు మీ అందరి సమయాన్ని ఇచ్చి విజయవంతం చేయాల్సిందిగా, అధికారం వైపు మనందరం ఆ రోజు కలిసి దాడులకు వ్యతిరేకంగా అధికారం వైపు ఎలా నిర్మాణం చేసుకోవాలి, ఎలా ఉద్యమాన్ని నిర్మాణం చేసి మనం అధికారంలోకి రావాలనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఈ దాడులను తీవ్రంగా ఖండించి మనందరం ఒకటే వైపు ఉన్నామని, అది బహుజన సమాజం వైపు ఉన్నామని, బహుజన సమాజ్ పార్టీ వైపు ఉన్నామని తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన రంజిత్ కి, ఇక్కడ దేవరకద్ర ప్రజలకి, దేవరకద్ర ఉద్యమకారులకి, అంబేద్కర్ యువజన సంఘానికి, మహబూబ్ నగర్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ నాయకులకి, రాష్ట్ర నాయకత్వానికి అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ.